హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గత 5 నెలలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్ను సవరించాయి. సిలిండర్ రీఫిల్లింగ్, బుకింగ్ నుంచి సరెండర్ వరకు మార్పులు చోటు చేసుకున్నాయి. పైపుడ్ న్యాచురల్ గ్యాస్, గృహ, వాణిజ్య, వంట గ్యాస్ కోసం అనేక నిబంధనలు కొత్తగా తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్లను సజావుగా బుక్ చేసుకోవడానికి లేదా రద్దు చేసుకోవడానికి తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇక గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కోసం 25 రోజులు, 45 రోజులు నియమం తీసుకొచ్చారు. ఈ సిలిండర్లు డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్ల వినియోగదారులకు వర్తిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక సిలిండర్ బుక్ చేశాక మరొక సిలిండర్ బుకింగ్ కోసం 25 రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆలోపు మీరు బుక్ చేసిన ఆటోమేటిక్గా సిస్టమ్ రద్దు చేస్తోంది. మీకు బుకింగ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. ఇక గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ వెయిటింగ్ పీరియడ్ 45 రోజులుగా ఉంది. ఇండియన్ హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్లకు ఈ నియమం వర్తిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం మే నెలాఖరులో 30 రోజుల నిబంధనను తీసుకొచ్చింది. ఈ సవరణ ప్రకారం ఎల్పీజీ వినియోగదారులు పిఎన్జి కనెక్షన్లు పొందిన 30 రోజుల్లోపు తమ ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ కనెక్షన్లను తప్పనిసరిగా రద్దు చేసుకోవాలి. మళ్ళీ తిరిగి ఎల్పీజీలోకి మారినప్పుడు ట్రాన్స్ఫర్ వోచర్ ద్వారా పొందవచ్చు. పిఎన్జి పైప్ లైన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా అందులోకి మారాల్సి ఉంటుంది. ఇక అలాగే కొత్త ఎల్పీజీ సిలిండర్ల కనెక్షన్లు కావాలంటే కేవైసీ దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి. అనంతరం ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు అవసరం. అలాగే విద్యుత్ లేదా నీటి లేదా టెలిఫోన్ బిల్లు, రేషన్ కార్డు, ప్రస్తుత చిరునామాతో కూడిన ఆధార్ కార్డు, అద్దె లేదా లీజు ఒప్పందం, చిరునామాతో కూడిన పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి చిరునామా రుజువులు అందించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు సబ్సిడీని పొందేందుకు అర్హత పొందాలనుకుంటే బ్యాంక్ ఖాతా వివరాలు కూడా తప్పనిసరి. ఇక గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసుకోవాలంటే ఎల్పీజీ వినియోగదారుల పుస్తకం లేదా సబ్స్క్రిప్షన్ వోచర్ అందించాల్సి ఉంటుంది. ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి తప్పనిసరి. రాతపూర్వక దరఖాస్తు లేదా ఎల్పీజీ కనెక్షన్ రద్దు ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక సిలిండర్, పాస్బుక్, సబ్స్క్రిప్షన్ వోచర్ వెనక్కి ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇదే అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.